నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో రాజకీయ వాతావరణం మరోసారి తీవ్రస్థాయిలో వేడెక్కింది. శుక్రవారం వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. శనివారం మండలంలోని జగదేవిపేట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇందుకూరుపేట మండలంలో జరిగిన అభివృద్ధి శూన్యమని వివరించారు. వైసీపీ నేతలు కేవలం శిలాఫలకాలు వేయడానికే పరిమితమయ్యారని, ప్రజలకు అందేదేమీ లేదని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వారికి సమాంతర న్యాయం చేసిన ఘనత ఒక్క టీడీపీకే దక్కుతుందని గుర్తు చేశారు. కోవూరు నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు కలగకుండా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తన సొంత నిధులతో పనులు చేయించారని కొనియాడారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బురద చల్లే రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబైన జనార్దన్ గౌడ్, ముంగర విజయ్ కుమార్, కంసాని మల్లికార్జున్ రెడ్డి, ఉప సర్పంచ్ కదురు రాధాకృష్ణారెడ్డి, మైపాటి సుబ్రహ్మణ్యం, రవినాయుడు, చెన్నయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున పున్నూరు గ్రామంలో గొడ్డల పార్టీ వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో కుంటుపడింది, అభివృద్ధి జరగట్లేదని చెప్పనేసి ఒక కేటీఎం బ్యాచ్ని పెట్టి మాట్లాడించడం జరిగింది. కేటీఎం బ్యాచ్ ఒకటే చెప్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం సమకాలంలో నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా మా వేమిరెడ్డి దంపతులు ఆధ్వర్యంలో ఈ కోవూరు నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ఎక్కడ చూసినా మీకు నా కిషోర్ బాబు అన్నట్టు మీరు కళ్ళున్న కబోతులు వాస్తవంగా ఈరోజు మైపాటు నెల్లూరు రోడ్డు కనబడట్లేదా? ఇంకో కొద్ది రోజుల్లో ముదివర్తిపాలెం కాజ్వే ప్రారంభించబోతున్నారు, ప్రజలకు అంకితం చేయబోతున్నారు మా ఎమ్మెల్యే గారు. ఈ విధంగా పనులు చేసుకుంటూ పోతుంటే ఎక్కడ గ్రామాల్లో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు అయితేనేమి సొంత నిధులతో మిషన్లు పెట్టి కాలువల పూడికలు తీయించిన ఘనత మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యుండి బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో రాష్ట్ర దేశ చరిత్రలో లేదు. బీఫామ్ తీసుకున్న 45 రోజుల్లో 55,000 మెజార్టీ తీసుకొచ్చి నెంబర్ 1 ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ఘనత మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి అవాకులు చవాకులు పేలకుండా ఉందాతనంగా రాజకీయాలు చేయమని కోరుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా గ్రామంలో ఒక ఆయన నోరెత్తాడు, కట్ట మట్టేసాడు కిషోర్ బాబు, కట్ట గ్రావులేసి అభివృద్ధి చేసామని చూపిస్తున్నారని చెప్పనేసి మాట్లాడాడు. అయ్యా, కట్ట మట్టేసాము, లారీలు తీసుకొచ్చి గ్రామస్తులు చూస్తూ ఉన్నారు. ఎన్ని టిప్పర్లు తోలింది, ఎన్ని డొంకలకి గ్రావులు తోలింది. నువ్వు గెడ్డపార ఎత్తుకోపు లోడి చూడు, ఎన్ని ఇంచులకు గ్రావులు వేసి ఉండేది. నీ వల్ల కాదు, నువ్వు లాడలేవు. నువ్వు మనిషిని తీసుకొని పోయి లోడిచ్చి చూడు. ఒక్కో రైతు వస్తాడు, అన్న మా కాడ గుంటలు ఉన్నాయి, ఒక టిప్పర్ పంపించన్నా అంటే ఆడకి టిప్పర్లు పంపించి ప్రతి గ్రావిల్ రోడ్డు రైతులు ఒడ్లు తోలుకునేదానికి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరికీ గ్రావిల్ రోడ్లు తోలిచ్చి ఈరోజు శ్మశానానికి 10 లక్షల రూపాయలు కాదా మీకు కనబడటం లేదా? రాణా ప్రతాప్ సింగ్ కాలనీలో 5 లక్షలు పెట్టి మీ వల్ల జొన్నవాడ కామాక్షమ్మ భూమిలో నుంచి దారి వాళ్ళు ఎప్పటాంచో వాళ్ళ కళ, రాణా ప్రతాప్ సింగ్ కాలనీ కళ, వాళ్ళు యానాదులు పాపం రింగు రోడ్డు తిరిగి రాలేక మాకు ఇబ్బందిగా ఉందనంటే దాన్ని చేయించిన ఘనత కిషోర్ బాబు కాదా? దానికి సిమెంట్ రోడ్డు వేయించిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. మీకు కనబడడం లేదా? పున్నూరు శ్మశానం, పున్నూరులో చెరువు ఆధునీకరణ, మూలపాడు శ్మశానం, అంకమ్మ సత్రం శ్మశానం, ఇవన్నీ చేసిన ఘనత కిషోర్ బాబు కాదా అని అడుగుతున్నాం. అక్కడి నుంచి స్వతంత్ర భారతదేశంలో నాయకుడు అనేవాడు ఎవరు ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి పోయే హక్కు ఉంది, కావచ్చు. దమ్మున్న నాయకుడు 2004 నుంచి 2026 వరకు సోమరాజుపల్లిలో అతను ఒక కింగ్ మేకర్గా ఉన్నాడు. మీ పార్టీ నాయకులు ఎవరు చేయకపోతే, ఆ పొర్లు కట్ట పని ఎవరు చేయకపోతే ముదివర్తిపాలెం, కొమరిక, రావూరు, పున్నూరు అతను చేయకపోతే ముంపు గురమయ్యేది.
అతను చేశాడు, నష్టానికి పని చేసి వచ్చిన నాయకుడు అతని గురించి మాట్లాడతారా మీరు? ఇంకోటి, పవన్ రెడ్డి గారు ఎవరో తెలియదంట. మీకు తెలియాలా? ఏకుళ్ళు పవన్ రెడ్డి గారు ఇందుకూరుపేటలో చదివాడు, గంగపట్నంలో చదివాడు, స్థానికుడు, కొత్తూరు. అతని గురించి మాట్లాడతారా? ఇంతవరకు నా జీవితంలో 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా నేను. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసినట్టు మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనకి ఈ మధ్య వైసీపీ నాయకులు ఇందుగురిపేటలో కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎంతమంది ఉండాలనేది వాస్తవంగా మనకందరికీ తెలిసిన విషయమే. కానీ నిన్నటి రోజు కున్నూరు గ్రామంలో వైసీపీ నాయకులు పెద్దలు కొన్ని మాటలు చెప్పారు, కొన్ని విచిత్రాలు కూడా చెప్పారు. ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మాట కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటని మీరు ఎందుకు చేశారు, దానికి అర్థం పరమార్థం ఉందని అడుగుతూ ఉంటా. ఈరోజు కొంతమంది వ్యక్తులు అడిగారు నిన్న సూపర్ 6 గురించి. సూపర్ హిట్ అయిందని మేము చెప్తున్నాం. మా కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆధ్వర్యంలో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తా ఉందంటే ఒక్కసారి మీరు మనసు పెట్టి కళ్ళు పెట్టి చూసి ఆలోచించండి. సూపర్ 6లో నిన్న ఒక అతను మాట్లాడాడు, వైసీపీ నాయకుడు. అయ్యా నీకు ఒకటే చెప్తా ఉన్నాను, సూపర్ 6లో ఏ కార్యక్రమాలు మేము చేయలేదు, మీరు రాండి, మీరు తల్లికి వందనం తీసుకుందాం. తల్లికి వందనం అనేది మీరు ఎంతమందికి ఇచ్చారు ఆ కుటుంబంలో? ఒక ఇంటి ఆడపడుసు, ఆ ఇంటి ఆడపడుసుకి 2-3 పిల్లలు ఉంటే ఒక బిడ్డకే తల్లికి వందనం ఇస్తే, మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఆ ఇంటి పిల్లలకి ఇబ్బంది జరగకూడదు అనే ఒక దూరదృష్టితో మా ముఖ్యమంత్రి వర్యులు ఆ ఇంట్లో 2-3 ఉన్నా సరే మేము తల్లికి వందనం అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు చెప్పిన మాట వాస్తవం. దానికి అనుగుణంగానే ఈరోజు ఆ ఇంట్లో ఆ ఇల్లాలు కంట్లో ఈరోజు మనం ఆనందం చూడాలని చెప్పి ఆ యొక్క 3 పిల్లలకు కూడా మేము తల్లికి వందనం అందించడం జరిగింది. ఈరోజు మీరేం చేసినారు? అన్నదాత గురించి మాట్లాడాడు, ఏం లేదు అన్నదాతకి ఏం చేయటం లేదు అని. అన్నదాతకి మీరు ఏమి ఇచ్చారు? మీరు 13,500 మీరు ఇస్తే, మేము ఎలక్షన్ ముందు మా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 20,000 రూపాయలు మేము అన్నదాతకి అందిస్తామని చెప్పి, రైతు భరోసా అందిస్తామని చెప్పిన మాట వాస్తవం. అదేవిధంగా ఈరోజు అన్నదాతకి కూడా మేము 20,000 రూపాయలు అందిస్తూ ఉన్నాం అని చెప్పి మీకు కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతా ఉండ వైసీపీ నాయకుల్ని. ఇది వెన్నుపోట అని అడుగుతా ఉండ. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు తెలుసుకొని మాట్లాడండి. అభివృద్ధి కార్యక్రమం అంటున్నారు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం? మీరు మాటలకే సరిపోయింది అభివృద్ధి కార్యక్రమం. మా ప్రభుత్వం అది కాదు, చెప్పిన మాట నెరవేర్చడం శాతల ప్రభుత్వం మాది. ఈరోజు మత్స్యకారులకి, ఈరోజు అన్నదాతకి మేము ఈరోజు దాదాపు మీరు 5 కోట్ల చిల్లర మీరు ఇస్తే గత ప్రభుత్వంలో అన్నదాతకి ఈరోజు మేము దాదాపు 6,20,00,000 పైచిలుగా మేము ఈరోజు ఖర్చు పెడుతున్నామంటే మేము రైతుకి మేము మేలు చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది మీకు ఎన్నుకోటుగా కనిపిస్తూ ఉందని అడుగుతా ఉన్నా. దయచేసి మీ వైసీపీ నాయకుల్ని ఈరోజు మత్స్యకార భరోసా 2023-24లో మీరు 124 కోట్లు ఇస్తే 2025-26లో మేము 200 కోట్ల పైచీలుగా మేము మత్స్యకారులకు అందించిన మాట వాస్తవా కాదని అడుగుతా ఉన్నాం. 2026-27కి ఈ మధ్య మత్స్యకారులకి 260 కోట్ల పైచీలుగా మత్స్యకారులకి ఈ మధ్య మనం అందించాం.
అంటే ఇది మీకు వెన్నుపోటుగా కనిపిస్తూ ఉందా? దానికి డబ్బులుగా మేము ఖర్చు పెడుతున్నావా లేదా? మత్స్యకారులకి అందిస్తున్నావా లేదా? ఇది మీ కళ్ళుకి కనిపించడం లేదా? మీరు కళ్ళుకి ఏమైనా గంటలు కొట్టుకుంటారని ఒక్కసారి సూటిగా అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని. అదే మా ప్రభుత్వంలో మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా కోవూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో రైతాంగం నార్లు పోసుకునే టైంలో ఎవరు పోయి అడిగినా కూడా ఆమె సొంత నిధులతో జేసీబీ బొక్కులేని ఇచ్చి రైతుకి మీ కాలువలు దువ్వించుకోండి అని చెప్పిన మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఆమె సొంత నిధులు ఇచ్చించి రైతు అడిగిన వెంటనే వాళ్ళు కాలువలు దువ్వించుకొని మీరు నీటి బ్రహ్మాండంగా వాళ్ళు నీళ్లు సాగునీళ్ళు అందించిన మాట వాస్తవా కాదా అంటా ఉన్నా. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తా ఉందంటే మేము చేసి పెట్టేసాం అన్నారు. మీరు శిలాఫలకాలకి మీరు ఆన్లైన్లో శంకుస్థాపనలకే పరిమితం అయ్యారు తప్ప మేము అది కాదు మా ప్రభుత్వం లక్ష్యం అని అంటా ఉన్నాం. ఈరోజు యాగర్లో ఈరోజు ఎంతమంది చనిపోయారు ఈరోజు మీ మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా. ఎన్ని బండ్లు మీకు బండ్లు కాలువలో పడి చనిపోయారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన అతి తొందరలోనే ఈరోజు యాగర్లో ఒక బ్రిడ్జి ఎంతో ఖర్చు పెట్టి ఎంత ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది నాణ్యతగానంటే ఇది కూడా మీకు కళ్ళు కనిపించడం లేదని అడుగుతా ఉన్నాం ఈ వైసీపీ నాయకుల్ని. ఇంకా ఏంది మీరు కొంతమంది ఆయన అడిగాడు గ్యాస్ అన్నాడంట. గ్యాస్ ఎవరు పట్టడం లేదంట. ఒక ఆయనకి ఇండియన్ గ్యాసు, ఒక ఆయనకి ఎల్పిజి గ్యాసు, 2-3 కంపెనీలు ఉంటే ఎవరికి పడలేదు ఆయన అడుగుతా ఉన్నా నేను. ఇంకా పెన్షన్లు ఒక ఆయన పెన్షన్ గురించి మాట్లాడాడు. అయ్యా మేము ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నామని అన్నాడు. ఆ పెన్షన్ గురించి మాట్లాడుతున్నామయ్యా. మీరు గత ప్రభుత్వంలో మీరు పెన్షన్, వృద్ధా పెన్షన్, వితంతు పెన్షన్ ఇవన్నీ అందిస్తుండారు. 1000 రూపాయలు పెంచేదానికి మీరు ఒక పెన్షన్ని మీరు 4 సంవత్సరాలకు తీసుకున్న మాట వాస్తవా కాదా? అంటే సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన మాట వాస్తవా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు భారతదేశంలోనే కని విని ఎరుగని రీతిలో మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మా ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి సంతకం పెట్టి ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి 4000 చేసిన ఘనత మాది కాదా అని అడుగుతాను. తెలుగుదేశం ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నాం. నా పేరు కంసాని మల్లికార్జున రెడ్డి. మాది గంగపట్నం గ్రామం. నేను గంగపట్నంలో పుట్టి పెరిగాను. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న ఒక ఆయన పవన్ రెడ్డి ఎవరో తెలియదు అన్నారు. ఆయన ఎవరో కొత్త ఆయనంట. మాతో కలిసి 1988, 89 10th క్లాస్ 8th క్లాస్ నుంచి 10th క్లాస్లో మేము నర్సాపురం హై స్కూల్లో గంగపట్నం నుంచి సైకిల్ వెళ్ళాం. ఆయన గంగపట్నం ఆయన అంట. గంగపట్నంలో ఉంటే కదా ఆయన తెలియడానికే. ఆయనకే పవన్ రెడ్డి ఇందుకూరుపేట నివాసుడు, కొత్తూరులో ఉన్నాడు, సొంత ఇల్లు ఉంది. గంగపట్నంలో నుంచి బయలుదేరి వచ్చాడు, మాతో కలిసి చదువుకున్నాడు. ఐడెంటిటీ ఇంకోటి ఏంటంటే ఒక నిబద్ధత గల వేమిరెడ్డి దంపతుల దగ్గర అతను బాధ్యతగా వృత్తిరీత్యా కొంతకాలం వెళ్ళాడు. తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోనే, తెలుగుదేశం పార్టీలోనే మొట్టమొదటగా అతను పార్టీలోకి వచ్చిన తర్వాత ఇందుకూరుపేట మండలానికి పార్టీ అధ్యక్షుని చేశారు. తెలుగుదేశం పార్టీలోనే ఒక నిబద్ధత ఉంది. కొత్త వారికి, యువకులకి అవకాశం ఇచ్చేది. మీలో మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత గల పార్టీ. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఏ పార్టీని నిబద్ధతతో ఎక్కడిని ఎవరినో పెట్టాలో అలాగే పెట్టద్ది. పవన్ రెడ్డి ఒక బాధ్యతగా, ఒక వ్యక్తిగా ఉన్నతమై ఉండి నాతో కలిసి తిరుగుతూ ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ, పార్టీలకు కొత్తవాడైనా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ, ఎక్కడ ఏ బాధ్యత ఉన్నా కానీ చేసుకుంటూ, బాధలో ఉన్న వాళ్ళని పలకరించుకుంటూ పార్టీని ముందుకు తీసుకోబోతున్న గొప్ప వ్యక్తిని యాడ్ నుంచి వచ్చాడు కొత్తవాడు. ఐడెంటిటీ ఉన్నోళ్ళు అయితే మాట్లాడితే సరైంది. మీకు ఐడెంటిటీ లేనివాళ్ళు మీరు ఐడెంటిటీ గురించి మేమేం చెప్పాలా? తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలా? తెలుగుదేశం పార్టీలో చాలా బాధ్యతగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాన్నే తూచా తప్పకుండా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడు దాకా ఉంటుంది. గ్రామ పార్టీ అధ్యక్షుడికి మా పార్టీలో తెలుసాయా, మీ గ్రామంలోకి పలానాయన అధ్యక్ష పదవి ఇస్తున్నాము, మీ అందరికి ఓకేనా అని చెప్పి ఒప్పిస్తేనే పార్టీ పదవి ఇస్తారు పార్టీకి. అలాంటిది మండల పార్టీ పదవికి మండలంలో ఉన్న కార్యకర్తలను అందరినీ తెలుసుకొని ఇస్తారు. ఈ విధానం మా తెలుగుదేశంలో ఉంది. మీ పార్టీలో లేని మీకేం తెలుస్తుంది దీని గురించి? మా పార్టీలో మేము పార్టీ పదవులు ఇచ్చుకుంటే మీకేంది దురద? మా అధ్యక్షుడికి మేము ఎవరిని పెట్టుకుంటే మాకు తెలియాలి, కానీ
మీకు తెలియాల్సిన అవసరం ఏముంది? మా పార్టీ అధ్యక్షుడు మాతో కలిసి తిరగాలి, కానీ మీకేం సంబంధం? మీరేంది అసలు అడిగేది మా గురించి? మా పార్టీ అధ్యక్షుడు మాకు గొప్పగా ఉన్నాడు, మాతో కలిసి తిరుగుతున్నాడు. వేమిరెడ్డి ప్రశాంత్ గారి దంపతులు వాళ్ళిద్దరు కలిసి వాళ్ళకి మాకు అనుసంధానంగా మా ఇందుకూరుపేట మండలంలో కావాల్సిన ప్రతి వర్క్ని ప్రతి బాధ్యతగా అతను దగ్గరుండి మా కార్యకర్తను ప్రతి ఒక్కరిని నేనున్నానని ముందు ఈ విషయం నాతో కలిసి తిరిగినటువంటి పవన్ రెడ్డి నేను కలిసి ఇక్కడ తిరిగాం గంగపట్నం నుంచే. గంగపట్నం దానికి ఆయనేదో తెలియదు అని అన్నారంట. నువ్వు గంగపట్నంలో ఉంటే నీకు తెలుసుండేదేమో మాతో కలిసి తిరిగేదానికి. పార్టీ విధానాలు పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. అయినా కానీ యువకుల్ని ప్రోత్సహించే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. తెలుగుదేశంలో అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువ, కొత్త వాళ్ళకి అనుభవం ఇస్తారు. మీలో కూడా మా పార్టీలో నుంచి వచ్చి మీలో కూడా అనుభవం నేర్చుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీ పార్టీలో లేరు, 7 నుంచి నేర్చుకొని పోయిన వాళ్ళ వైసీపీలా 7 నుంచే ట్రైనింగ్ తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది తెలుగుదేశంలోనే. అదేమన్నా ఫస్ట్ నుంచి బాధ్యతలతో వచ్చి ఐడెంటిటీ తీసుకొని వచ్చారా? ఇక్కడ నుంచి నేర్చుకొని అక్కడ పోయిన వాళ్ళే ఉన్నారు. ఇది ఒక ఫ్యాక్టరీ లాంటి తెలుగుదేశం పార్టీ. ఈ ఫ్యాక్టరీలోకి ముందు కార్యకర్తల కాడ నుంచి నాయకుల దాకా తయారవుతూ ఉంటారు. దీన్ని తెలుసుకోవాలంటే ఇది చాలా పెద్ద పార్టీ, దీంట్లో అనుభవం ఉండాలా. ఈ విషయాలన్నీ మాకు తెలుసు, మా పార్టీలో ఉండాలో తెలుసు. ఈ పచ్చని పసుపు జెండా కింద బతికే మాకు మాత్రమే తెలుసు. మీకేం తెలుస్తుంది? పవన్ రెడ్డి గురించి మాకు తెలుసు, పవన్ రెడ్డి ఎలాంటి వాడో మాకు తెలుసు, పవన్ రెడ్డికి ఏం చేస్తాడో మాకు తెలుసు, వేమిరెడ్డి వారి దంపతులతో ఎలా కలిసి ఉంటాడు, కార్యకర్తలను ఎలా తీసుకెళ్తారు. అంత గొప్ప వ్యక్తి మాకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మాట్లాడేదానికి మీకు అర్హత ఉందా లేదా తెలుసుకొని తర్వాత మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఉదోటిపల్లి గ్రామం మాది. నిన్న ఎన్నుకోటు కార్యక్రమం అని ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దాని సందర్భంగా మేము అసలు వాళ్ళకి ఎవరిని ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక పొయ్యిని తినే చెదులు లాంటి వాళ్ళు. వాళ్ళ గురించి విమర్శించాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఏంటంటే ప్రజలు దాన్ని కొంతమంది చూస్తారు, మేము దాని గురించి మాట్లాడకపోతే దాని వివరణ ప్రజలకు తెలియదు. అందుకోసంగా మేము ఒక చిన్న సలహాగా సూచనగా ప్రజలకి మా వంతు మేము ఇవ్వాలి కాబట్టి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి మేము వాళ్ళకి తెలియపరచడం చిన్నగా మీ ప్రజలకి విన్నవించుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే కొందరు పెద్ద వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మా చంద్రబాబు నాయుడు గారిని కానీ విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నుకోటు అంటున్నారు. ప్రజల్ని ఎంత ఎన్నుకోటు పరిచి ఏ పథకాల్లో తినలేదో ఒకసారి చెప్పాలి. ఇసుక దోసుకు తిన్నారు, స్థలాలు దోసుకు తిన్నారు, రుసుకొండ లాంటిది దోసుకు తిన్నారు. అంటే మేము వాళ్ళని విమర్శించడం కాదు, అది ప్రజలందరికీ తెలుసు. మీరు పెద్దవాళ్ళని విమర్శించి ఏ పనులు చేయలేదు, పథకాలు చేయలేదు, అమ్మఒడి చేయలేదా, రైతులకి ఉచిత కరెంట్ ఇవ్వలేదా, ప్రతి పథకాలు చేస్తా అన్నారు. అమ్మఒడిలో అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఉచితంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి మంచి స్కూళ్ళు ఏర్పరిచి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పై స్థాయి వాళ్ళని మేము వదిలేస్తే ముదుర్తిపాలెం మా గ్రామం సంగతే చెప్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి వాళ్ళని విమర్శించి కట్టలో 3 అడుగులు తగ్గించి పక్కనే ఉన్న మట్టిని తోడిపోసి బిల్లులు చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఇసుకనే ముదువర్తి రీచ్లోంచి ముదువర్తిపాలెం గడ్డ దాకా అంటే ఊరు అమ్మిడి దాకా ఇసుకెత్తిన మాట వాస్తవమే కాదా? అప్పుడు అందరు నోర్లు ఎక్కడ పడిపోయినాయి? ముదువర్తిపాలెంలో ఉండే వైసీపీ నాయకులకి ఎక్కడ నోర్లు పడిపోయి ఉన్నాయి. మట్టి ఎత్తినప్పుడు ఆ నాయకులు ఎక్కడికి పోయారు? ప్రశ్నిస్తే మా ఒకరిని కొట్టించేదానికి ప్రయత్నం చేశారు. ఇసుక రీచి మాట్లాడారు. ఇసుక రీచి మీడియా సోదరులకు తెలుసు, వాళ్ళకి తెలుసు అని హైకోర్టులో స్టే తెచ్చిన సంగతి తెలీదా? మీ ప్రభుత్వంలో ఇసుక రీచ్కి అనుమతినిస్తే ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు? వైసీపీ నాయకులు మీరు పోరాడింది వాస్తవమే, అందరం పోరాడింది వాస్తవమే. రీచ్ పెట్టేదానికోసము వచ్చినప్పుడు మీరు ఎక్కడికి పోయారు? ఒక్కరు కూడా రాలేదే. మేము పోరాడాం, స్టేషన్లకు పోయాం, కొట్టించుకోపోయాం, ఊరి గ్రామ ప్రజలందరూ వచ్చారు, రక్షించారు. ఆ రోజు ఎక్కడికి పోయారు వైసీపీ నాయకులు? మా గ్రామంలో రీచ్లు బాటలు వేయకుండానే డబ్బులు డ్రా చేసుకున్నారు నాయకులే. కావాలంటే గ్రామాలైనా పలికిస్తాము, ఎక్కడికి వచ్చైనా పలికిస్తాం. ఆ రోజు
తప్పు జరిగినప్పుడు మీరు దోసుకు తిన్న రైతు ప్రజల యొక్క ధనాన్ని దోసుకు తిన్న మీ నాయకులు ఎక్కడ పోయారు? ఆ రోజు ప్రశ్నించకూడదా? ప్రజల్ని దోసుకు తినేది వైసీపీ నాయకులు, వాళ్ళు పోయి దోసుకు తింటున్నారు, కానీ టీడీపీ నాయకులు ఎక్కడా దోసుకు తినలేదు. పెన్నాక పులికట్ట తెగిపోయినప్పుడు కనీసం ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చేదానికి దావలేదు. టీడీపీ నాయకులు మంచినీళ్ళు ఇచ్చారు, తిండి బయట ఊర్ల నుంచి మేము కోరుకోవడం వల్ల బయట నాయకులు, మా సహోదరులు, మా పార్టీ సభ్యులు వీళ్ళందరూ వచ్చి భోజనాలు అందించారు. కనీసం వాళ్ళకి భోజనాలు తెచ్చి ఆ 4-5 రోజులు ఆదుకొని కనీసం 10-15 రోజులు ఆదుకున్నారు. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.